మే 30వ తారీఖున 2013 అయింది మ్యారేజ్. 12 years అయింది మ్యారేజ్. నవంబర్ 3న ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటంటే నా మీద ఎక్కువ అక్రమ సంబంధాలు అంటగట్టాడు. తల్లి అంత ఏజ్ తోటి ఇట్లా అని చెప్పింది. 4 వీక్గా వాళ్ళు లేక మిస్సింగ్ అని కంప్లైంట్ వేస్తే మిస్సింగ్ ఎందుకు ఎవరితో లేచిపోయిందని పెట్టాల్సింది తెక్కనగా. అతనితో వెళ్ళిపోయిందని క్లారిటీ లేదు కానీ అతనే ఎవరు? అతను అక్కడ గుళ్ళో పూజారి మేడం. సరిపోయింది. పంతుళ్ళు గట్టిగా పూజలు చేయడం మానేసి భక్తుల మీద పడ్డారా? మేజర్ ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోమని కాదు కదండి. పిల్లల రైట్స్ ఏమవుతాయి, భర్త రైట్స్ ఏమవుతాయి? ఇంకో పెళ్లి చేసుకో. గుడిలో కూర్చుందంటే మేము ఏడుస్తుంటే ఆయన ఓదార్చిందంట వచ్చి, నువ్వేం బాధపడకు, నాకు విడాకులు అయిపోయినాయి, నువ్వు విడాకులు ఇచ్చుకొని వస్తా అంటే నేను రెడీగా ఉన్నా అని చెప్పింది. ఈవిడికి ఒళ్ళు కొవ్వెక్కి చేసి మీరు ఎప్పుడైనా వెళ్ళారు ఆ గుడికి? పంతులు తెలుసు, పూల పూజ అని చెప్పి అదొకటి సపరేట్ చేయించింది మేడం. 2 పూజలు సపరేట్ చేయించింది. ఇద్దరిని విడగొట్టడానికి పూజలు చేశారు. ఏం చేసిందో తెలియదు మేడం. అది మొత్తం మనిషి ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఆ పిల్ల ఎంత చెత్త పని. ఎంత మంచిగా పెంచినాం మేము, అసలు కాలు కింద పెట్టకుండా పెంచి మేము అసలు చెప్పని నాకు అవుతుంది. 3 పిల్లల్ని వదిలేసిందా? వదిలేసి వెళ్ళిపోయింది. పండుకొని తెచ్చి అని అన్నానంట, పిల్లలతో చెప్తుందంట అన్నమాట. ఇంత దారుణమైన ఫోటోలు దిగి భర్తతో దిగినట్టు దిగింది ఈ అమ్మాయి ఫోటో. ఇంకా ఉన్నాయి మేడం, చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇలాంటి ఆవిడతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే పిల్లల కోసం. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు తల్లి కోసం. ఎన్ని ఊర్లు తిరిగాను అని ఆవిడ అంత ఓపెన్ గా చెప్తుంది, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంకా తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి కదా, ఛాన్స్ ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు నేను లీగాలిటీ మాట్లాడాలి. అమ్మాయి చెప్పు తీసుకుని సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? నేను శాంతినగర్ లాలగూడ నుంచి వస్తున్నాను మేడం. సింగిల్ మేడం. అది ఏం పేరండి మీ పేరు? నా పేరు కిరణ్ మేడం. సార్ చెప్పండి మేడం. నాకు 2013-35 మ్యారేజ్ అయింది మేడం. ఇక్కడ బంజారీల్స్ ఇది మా భార్యది. నా పేరు నాగరాణి, నా పేరు వచ్చేసి కిరణ్ అండి. అయితే ఇప్పుడు మే 30వ తారీఖున 2013 అయింది మ్యారేజ్. 13లో 12 years అయింది మేడం మ్యారేజ్. మొన్న రీసెంట్గా నవంబర్ 3న ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం పంతులతో. పిల్లలా మీకు? 3 పిల్లలు మేడం. పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందా, వదిలేసింది? ఇక్కడనే ఉంది మేడం, ఇక్కడనే ఉన్నారు. ఆమె 2024 గుడికి వెళ్ళింది మేడం. ఒంట్లో బాగాలేదు, నాకు హెల్త్ బాగా. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మేడం. ఎలా సంబంధం వచ్చింది మీకు? మా తెలిసిన ఆయన. మీరేం చేస్తారా, ఆవిడేం చేస్తారు? నేను సాక్షి ప్రెస్లో చేసిన మేడం, ప్రింటింగ్ ప్రెస్లో. ఓకే. 5 years చేశాను. 2021లో అది మన కరోనా వచ్చింది కదా, అప్పుడు కొంచెం మనుషులు ఎక్కువ అయిపోయి తీసేయడం జరిగింది. ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇంట్లో ఉండి తర్వాత జాబ్ చూసుకున్నాను వల్ల మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు మేడం. 2 years ఆయనకి సేవలు చేసుకుంటాను. మా నాన్న రైల్వే రిటైర్ పెన్షన్ మళ్ళీ పోషన్స్ వస్తాయి మేడం. 3 రెంట్లో వస్తాయి. దానివల్ల మంచిగానే తాగింది. మీరు ఎంతమంది సార్? నేను ఒక్కనే మేడం. మా అమ్మ అక్క తమ్ముడు ఎవరు లేరు, ఒక్కనే. సో ఏదైనా మీరు చూసుకోవాలి కాబట్టి ఉన్నంతలో తండ్రిని చూసుకుంటూ ఇంట్లో కూడా పోషించుకుంటూ. ఏం మేడం, ఏం ప్రాబ్లం ఏం లేదు. పిల్లల ఏజ్ ఎంత అండి? ఒక బాబుది 11 years మేడం, మా పాపది 9 years, బాబుది 7 years. ఇప్పుడు 3 పిల్లల్ని వదిలేసిందా? వదిలేసి వెళ్ళిపోయింది. సో మీ అమ్మ, మీ నాన్న, పిల్లలు, మీరు, మీ వైఫ్ అందరూ కలిసే ఉండేవాళ్ళు? ఉంటాం. అంటే సపరేట్ కొన్ని రోజులు సపరేట్ ఉన్నాం మేడం. బయట పైన ఉంటాం మేము, పైన పోర్షన్స్. సపరేట్ కాపురం కూడా పెట్టించింది. ఎందుకు? అత్తమ్మ వాళ్ళతో పడలేదా? సేవలు చేయాలి పడకనే కదా మేడం పైకి వెళ్ళేది. నాకు డ్యూటీకి వెళ్ళిన టైంకి ఏది చేయదు మేడం. టైంకి అసలు టైం అనేది ఉండదు, టైం సెన్సే లేదు. మధ్యలో ఎప్పుడైనా పెద్ద మనుషులు పంచాయతీలు కానీ మేడం? చాలా పంచాయతీలు అయినాయి. ఎప్పటి నుంచి? మ్యారేజ్ అయిన ఎంత కాలం నుంచి? మ్యారేజ్ అయిన 1 year తర్వాత మేడం. ఎందుకు అంటే ఇప్పుడు అత్తమామలు చూడట్లా మిమ్మల్ని, మీకు రెస్పెక్ట్ ఇట్లా ఇంతేనా? ఇంకేమన్నా లేదు మేడం, అవేముండయి. అట్లా ఏ విషయాల మీద పంచాయతీలు జరిగే విషయం అంటే టైంకి లేవదు మేడం, అసలు లేగదు. టైంకి లేవదు, లేజినెస్ ఉంటది. ఏమన్నా అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ చేసి పంపించేస్తుండే, ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలని చెప్పి. తన మైండ్ ఏందనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి. ఇప్పుడు పిల్లలు మామూలుగా మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు మేడం స్కూల్కి వెళ్ళాలంటే? హౌస్ వైఫ్ ఏ టైంకి వెళ్ళవాలి మేడం? మామూలుగా అడుగుతున్నాను నేను. నన్నేం అడుగుతారులేండి, మీ ఇంట్లో మామూలుగా ఆమె లేసేది 7:30కి మేడం. నేను డ్యూటీకి వెళ్తా,
ఓకే. నేను అన్ని పనులు చేసుకోవాలంటే నాకు కూడా కాదు. ఇంట్లోకి ఇప్పుడు లేచి వాళ్ళకి అన్ని రకాలుగా చేస్తేనే కదా వాళ్ళు వెళ్ళేది. దానికోసం కొంచెం నేను హార్ష్గా మాట్లాడితే దానికోసం నన్ను తిడతావు కొడతావు. ఇది కొట్టుడు కాదు, తిట్టడమే. తిట్టడం మటుకే కొట్టుడు కాదు. పిల్లలు స్కూల్ ఎన్నింటికి? స్కూల్ 9 o'clock మేడం. 9 o'clock. మీ ఆవిడ 7:30కి లెగిస్తే సరిపోదా? లేవదు మేడం. అది కూడా నేను లేపితేనే 7:30 కన్నా లెగిసి పిల్లలకి టైంకి పంపించేస్తే చాలు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటాం సార్, 5 o'clock లెగుస్తాం. మమ్మల్ని కామెంట్ చేసే స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే పొద్దుటే లెగిసి ఏం చేస్తారని. ఎందుకంటే ఇది అలవాటు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా 6కి 7కో 8కో కరెక్ట్ గా ఇంకో 1/2 hour లో ఆఫీస్ అనగా లేచి గబగబా రెడీ అయిపోయి పరిగెత్తే జనరేషన్ లో ఉండి అర్ధరాత్రి 12కి 1 గంట దాకా టీవీలు చూసుకునే పొజిషన్ లో ఉన్నారు. సో మీ ఆవిడ ఎన్నింటికి లెగుస్తుందని నన్ను క్వశ్చన్ అడగడం వల్ల యూజ్ లేదు. మీ లైఫ్ స్టైల్ ఏంటనేది నాకు తెలియదు. 2 పిల్లలు 9 కంటే పోనీ ఈవిడ 7:30కి లేచిన భార్య భర్తలకు నచ్చితే ఎన్నింటికి లేచినా పర్వాలేదు. ఇక్కడ అత్త మామ వీళ్ళని ఈ జనరేషన్ లో వీళ్ళిద్దరినే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఆ అత్త మామ గురించి పక్కన పెడితే పాపం వాళ్ళ కష్టాలే వాళ్ళు పడుతున్నారు కింద పోర్షన్ లో కానీ ఏదన్నా. సరే అత్తగారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆవిడ చూసుకుంటది. ఈవిడ 7:30కి లేచి కనీసం అప్పుడైనా 1 hour లో పిల్లల్ని రెడీ చేసి పంపిస్తాయి. ఇది మాట్లాడుకుందాం. ఎన్నింటికి లేగిస్తే మనకి మళ్ళీ పర్సనల్ టచ్ చేశారంటారు. దాంట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. మీరు లేపితే తప్ప 7:30కి లేకదు. ఏం చేస్తుంది అర్ధరాత్రి అంతా? నైట్ కూడా ఎన్నింటి పడుకుంటది? 10-11కి తిండి మేడం అది ఫుడ్. మిడ్-నైట్ తింటారనమాట. ఎందుకు వంటే అప్పుడు వండుతారా లేకపోతే చిన్న చిన్న గొడవలు మీద టైంకి తిను ఇవన్నీ అంటే కోపం వీటి మీద అనొద్దు అంతే. ఏం పని ఉంటది మీకు ఇంట్లో? ఇంకొకటి ఏంటంటే నా మీద ఎక్కువ అక్రమ సంబంధాలు అంటగట్టడం. పైన రెంటర్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళకి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టడం. డ్యూటీకి వెళ్ళి వస్తే డ్యూటీలో ఇప్పుడు ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది, ఈ అమ్మాయితో మాట్లాడుతుంది, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు, ఈమెతోటే మాట్లాడుతున్నావా అని ఇట్లా. ఆవిడ ఒక్కదానితో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి రెంట్లో? 2 ఉన్నాయి మేడం. 2 పోర్షన్స్ లో ఒకళ్ళ మీదే అనుమానిస్తుందా? ఇద్దరు మేడం. అట్లా అనుమానించింది, వాళ్ళతో గొడవ పెట్టుకుని కాల్ చేసి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. వేరే వాళ్ళు పెట్టినప్పుడు కూడా అనుమానిస్తుంది. అదే సిచ్యువేషన్. ఇది దీనికోసమే చెప్తే అట్లా కాదమ్మా అతని అది రాంగే. ఎందుకంటే అదుకున్న వాళ్ళకి ఏం పని లేదే వానర్లు పెట్టుకోవడానికి అనుమానం తప్ప. గొడవ కూడా వచ్చారు మేడం నా మీదకి. వస్తే వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ ఎంత అనుకుంటారు మేడం, వాళ్ళ ఏజ్ 45-50 years. అట్లాంటి పెద్ద ఆవిడతోటి పెట్టింది ఒకసారి. ఆయన వచ్చి డైరెక్ట్ ఇంట్లో కూర్చొని, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి చదువుకున్నా అక్కడనే, వాళ్ళ ఇంట్లోనే నేను చదువుకున్నా. వాళ్ళు మా ఇంట్లో కిరాయికి వచ్చారు. అంటే గౌరవంగా ఉంటారు. తల్లి అంత ఏజ్ తోటి ఇట్లా అని చెప్పింది. 4 పీగా వాళ్ళు లేక కొట్టడం కూడా తప్పే మేడం. నేనేదో ఎమోషనల్ అంటా కానీ డొమెస్టిక్ వైలెన్స్, ఫిజికల్ ఇప్పుడు అదే చేసింది మేడం. ఇక్కడ కేస్ పేపర్స్ డైలాగ్ కోసం అంటాం కానీ కోపంలో అవేమి రైట్స్ లేవులేండి. అయితే నేను ఆ రోజు ఇష్యూ జరిగింది కదా మేడం, 2000 మొన్న వెళ్ళింది కదా, November 4th కి 5th రోజు పోయి కంప్లైంట్ పెట్టినా మేడం. మిస్సింగ్ అని పెట్టినా. మిస్సింగ్ అని కంప్లైంట్ పెడితే నాకు తెలియదా మేడం, అంటే అతనితో వెళ్ళిపోయిందని క్లారిటీ లేదు కానీ అతను అక్కడ గుళ్ళో పూజారి మేడం. సరిపోయింది. ఆయన అంత ఖాళీగా ఉన్నాడా పూజలు చేస్తూ? ఆయనకు ఒక భార్య ఒక బిడ్డ అంట మేడం. 18 years అంట పిల్లకి. పూజారితో ఎలా వెళ్ళిపోయింది సార్? ఎలా నేను ఆయనతో లేదు మేడం, ఆయనతో లేనని చెప్తుంది. ఓకే, పాప ఆయన ఎందుకు మధ్యలో లాగడం? నేను ఆయనతో లేనని చెప్తుంది. కనపడడం మాత్రం తిరుపతిలో కనపడ్డది. ఈయనతోటే కనపడ్డా. మా బస్సులో ఒక ఆయన కనపడ్డది. వీళ్ళిద్దరు కనిపించారు. ఉన్నది మేడం వీడియో, చూపించమంటారా? ఒకసారి చూపించండి సార్. అబ్బో ఎంత అద్భుతం. అక్కడ పంతుళ్ళు గట్టిగా పూజలు చేయడం మానేసి భక్తుల మీద పడ్డారా అని. అందరినీ కాదు, ఈ పంతులు అనాలి ఇంపార్టెంట్ గా. ఇదేం విడ్డోరు. అది కూడా కరెక్టే మేడం. అందరిని అనడానికి కూడా లేదు మేడం. అది ఎంత సార్, మన దేవుడిని ఎట్లాగో ఆ తర్వాత పంతుల్ని అంతే ఇది చేసి గుడిలో దేవుడు దండం పెట్టినాక వీళ్ళకి వాళ్ళకి దండాలు పెట్టే పొజిషన్ అలా చివరిలో వస్తారు మేడం. ఈ వీడియో ఎవరు ఇచ్చారు సార్ మీకు? మాకు అక్కడ మీకు తెలిసిన ఆయన పంపించాను. ఆయన ఇంత ముందు నుంచి ఎట్లా తీసాడు వీడియో? ముందే చూసుకుని ఆయన యువతలకు వచ్చినట్టున్నాడు. అయితే చూసి వచ్చింది అదేలే, ఆయన పాపం వచ్చి ముందు వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ లో ఉంటుంది. ఈయన గుర్తుపట్టింది ఆవిడ మేడం? ఆయన లేడు మేడం, ఆయన వాళ్ళ వైఫ్ ని గుర్తుపట్టింది. లేదా గేట్ దగ్గర వెళ్ళేవాళ్ళ ఇద్దరు గ్రీన్ సార్ వేసుకున్నారు. అవును. ఆ వెనకాల ఆయన పంతులా? ఆయనే మేడం. మీ గుడి పంతులేనా? ఆయన టెంపర్గా పెట్టుకురంట మేడం. మళ్ళీ వాళ్ళు అడిగితే చెప్తున్నారు అది ఆ గుడి వాళ్ళు. అసలు గట్టిగా తీయాల్సింది ఇంకా దగ్గర. వాళ్ళిద్దరే వెళ్తున్నారుగా. ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసి ఇది ఏందని అడిగినా మేడం ఆమెని. ఆ ఫొటోస్ మా బాబు చూసిండు ఆ ఫొటోస్. నేను కూడా
ఫొటోస్ చూపించండి. కింద ఉన్నాయి మేడం, బాబు దగ్గర ఉన్నాయి. సారీ ఇక్కడ ఏం చూపిస్తాను. ఇప్పుడు అది చూపించుకోవాలన్నా కూడా నాకు మీకు ఇదని కాదు కదా సార్, మనం ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ క్యారెక్టర్స్. మామూలు ఫోటో మేడం, ఇంకా ఉన్నాయి మేడం, చాలా ఫొటోస్ ఉన్నాయి అట్లాంటివి. ఇంత దారుణమైన ఫోటోలు భర్తతో దిగినట్టు దిగింది ఈ అమ్మాయి ఫోటో. వీళ్ళు మాకు సంబంధం లేదంటున్నారా ఇప్పుడు? సంబంధం లేదు అసలు, నేను ఎక్కడో ఆయన ఎక్కడో ఉన్నాడని మొత్తం పోలీసు. ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తుంది పోలీస్ స్టేషన్ లో? అసలు వాళ్ళు అడిగిరా లేదా మేడం? మీరు చూపించారా? చూపించాను మేడం, నాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు. ఇంకా ఉన్నాయి మేడం ఫొటోస్, అదే చూద్దాం. ఆ ఫొటోస్ చూసి ఆ విషయంలో కొంచెం కొట్టాను మేడం ఆ టైంలో. ఓకే. ఆ ఇష్యూ ఇప్పుడు నేను సరే, ఇప్పుడు ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి? మీ మీద అనుమానం తోటి చేసింది అంటారా? అక్రమ సంబంధం పెట్టుకుందా? అదే నాకు ఐడియా. నా ముంగడు మీకేదో బుద్ధి చెప్పాలని చేసిందా లేకపోతే? మేడం అది. సరే, ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసి ఎంతకాలం అయింది? ఏది నాకు ఆ రోజు నవంబర్ 3వ తారీఖు తెలిసింది మేడం. ఈ ఫోటోలు వీడియో మా బాబు చూపించింది అది. ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆమె ఫోటోలు ఉన్నాయి, ఆమె ఫోటోలు ఆమె ఫోన్లు ఉంటుందా మేడం? మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఆ గుడికి? మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు గుడికి ఆమెనే ఇట్లా పూజలు చేయాలి, నాకు హెల్త్ బాగాలేదంటే పూజలు చేసినాం మేడం. చేసినాము. తర్వాత ఆయన క్లోజ్గా మాకు సార్ మీరు మంచిగా ఉండండి సార్, పూజ చేసుకుంటే మంచిగా అవుతుంది అంటే మేము కూడా వెళ్ళి, అందరు ఉన్నారు మేడం, అందరితో పాటు నేను కూడా ఎంచుకున్నాను. 2-3 సార్లు ఇంకేం చేసిండు, ఆరోగ్యం పూజ అది చేయాలి ఇది చేయాలని చెప్పి 1000 పూల పూజ అని చెప్పి అదొకటి సపరేట్ చేయించండి మేడం. 2 పూజలు సపరేట్ చేయించండి. విడగొట్టడానికి పూజలు చేసి ఏం చేసిండో తెలియదు మేడం. అది మొత్తం మనిషి 3 months చేంజ్ అయిపోయింది. అంతకుముందు ఎన్ని గొడవలున్నా సర్దుకునేటోళ్ళం వచ్చి మళ్ళీ అంతా మామూలుగానే ఉండిపోయేది. ఎప్పుడైతే అది పూజలని నేను చెప్పలేను మేడం. అట్లా అన్నా దాన్ని తప్పు పడుతున్నారు, ఇట్లా అన్నా తప్పు పడతారు. కాబట్టి నేను చెప్పింది ఏం చెప్పిన అంటే 3 months తర్వాత మారిపోయింది మనిషి మొత్తం. 2024 నవంబర్ నుంచి సీరియస్. నవంబర్ ముందు నుంచే మేడం డ్యూటీకి వెళ్ళిందని చెప్పింది. డ్యూటీకి కూడా వెళ్ళలేదంట. నేను డ్యూటీ కాడ పోయి సర్చ్ చేసి వచ్చిన. ఆవిడ జాబ్ కూడా చేస్తున్నా అని చెప్పి నన్ను సన్షైన్ హాస్పిటల్లో, సన్షైన్ కిమ్స్ ఉంది కదా మేడం బేగంపేటలో, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తా అంటే సరే ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు కదా, చేస్తా ఉంటున్నా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇవాళ చదువుకుంది మీ ఆవిడ? డిగ్రీ మేడం. మీరు? నేను డిగ్రీ చేసి అయితే వెళ్ళింది మేడం. సరే డ్రాప్ చేసిన. కానీ తర్వాత ఇది ఎంత అయినాక మిస్సింగ్ అయినాక 2 రోజులు పోయి సర్చ్ చేస్తే అసలు లేదని చెప్పి, అసలు ఈ మనిషే రాలేదని చెప్పి రకాలు ఇన్ని రకాలుగా అసలు ఎందుకు అట్లా చేసింది అనేది కూడా. నవంబర్ 4th. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 5th మేడం. తర్వాత ఇక వాళ్ళు కరుణాకర్ రెడ్డి సార్ ఉండే, ఆ సార్ మంచిగానే ఇచ్చారండి. లాలగూడ పిఎస్ మేడం. కరుణాకర్ రెడ్డి సార్ ఏం చేసిండు, సరే ఎక్కడున్నా వెతికి తీసుకొద్దాం రా అని చెప్పి సార్ మంచిగానే చేసిండు. తిరుపతిలో ఉందని తెలిసిండు, లొకేషన్ దొరికింది, తీసుకొస్తామని చెప్పిండు. సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. వెళ్ళిపోయినాక మిగతా అంతా తారుమారు అయిపోయింది మేడం. మేజర్ అనడం, ఆమెకు రైట్స్ ఉన్నాయి పోవచ్చు. మేజర్ ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోమని కాదు కదండి. పిల్లల రైట్స్ ఏమవుతాయి, భర్త రైట్స్ ఏమవుతాయి? ఇక్కడ ఇంకో పెళ్లి చేసుకో, పిల్లల్ని చూసుకో. డైవర్స్ ఇచ్చేయచ్చు, కేసులు ఎందుకు వేసింది? డైవర్స్ ఇవ్వమంటే నేనే ఇవ్వాలంట. ఓకే, నేను ఇస్తే పిల్లలను కూడా అడుగుకుంటదంట కదా మేడం. నాకు కూడా తెలియదు అది, ఆమె చెప్తుందంట. ఆయన పంతులు సార్ చెప్పిస్తున్నాడు. ఓకే, ఆవిడకి డైవర్స్ కావాలంట. డైవర్స్ నేను ఇవ్వాలి. ఏమేసింది మీ మీద కేసులు? మేము కేసు ఏంటంటే మేడం, మొన్ననే రీసెంట్గా అది చాలా రోజులకు దొరికింది మేడం. చాలా ఇబ్బంది పెట్టినాను. అది ఇది హైకోర్టులో అన్ననే ఉన్నాయి మేడం, అన్ననే ఉన్నాయి. ఆమె పెట్టిన కంప్లైంట్ అన్ననే ఉంది. వైజాగ్ పిఎస్లో పెట్టిందంట మేడం కంప్లైంట్ లెటర్ ఉంది లాస్ట్. అందులో ఫోటో కూడా దిగింది మేడం, అక్కడ ఫోటో కూడా ఉంది. కాదు, ఆవిడ అన్నీ ఒప్పుకుంటుంది కదా. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను, తెచ్చిన దాంట్లో ఇల్లు పోషిస్తున్నాను, మేము రెగ్యులర్గా కిషోర్ శర్మ గారి గుడికి వెళ్ళేవాళ్ళం, ఆయనతో జస్ట్ ఒక పూజారిగా పరిచయం. కాకపోతే ఆయనతో దిగిన ఒక ఫోటో, ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులతో దిగిన ఫోటోని మా ఆయన నా ఫోన్లో చూసి అనుమానించారు. ఆ ఫోటో భక్తులతో దిగినట్టు ఉందా సార్? ఎంత దారుణంగా ఉంది, చూపిస్తాను. అవి నన్ను కొట్టాడు. అవి తట్టుకోలేక నవంబర్ 4th 5:30కి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. పైగా పిల్లల్ని తీసుకెళ్ళానని ఎక్కడా చెప్పాలి. అంటే పిల్లల్ని వదిలేసింది మీ దగ్గరే ఉంది. భర్త కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది పోయి ఆయనకి ఫోన్ చేసింది. కిషోర్ శర్మ గారికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పాను. ఆయన కంగారు పడొద్దని చెప్పి నేను మీకు ఫోన్ చేశాడా ఆశ్రయం ఇవ్వమని అని ఇవిడ రాసింది ఎక్స్ట్రాగా.
అడ్రస్ ఎక్కడున్నాడో చెప్పగా కిషోర్ శర్మ గారు 5వ తారీఖున నవంబర్ 5, 24న వచ్చి ఇద్దరు కలిసి కాశీ వెళ్ళారా? విజయవాడ కాశీ విజయవాడ వెళ్ళారు. ఆయన విజయవాడ వచ్చాడు. ఇద్దరు కలిసి కాశీ, పూరి జగన్నాథ స్వామి, ఒరిస్సా వెళ్ళి 13 నవంబర్న కాశీ వెళ్ళారు. కాశీ నుంచి సింహాచలం వెళ్ళి వస్తూ ఉండగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. నా భర్త నాపై మిస్సింగ్ కంప్లైంట్ పెట్టినట్లు, నేను బయటికి వెళ్ళిపోవటానికి గల కారణాలు అడిగారు. నేను చెప్పాను. అనుమానంతో నన్ను కొట్టడం వల్ల కిషోర్ శర్మ గారి ఆశ్రయం తీసుకున్నాను. నేనేమో బలం ఏంటి సార్ ఇంత ఓపెన్ గా అమ్మాయి రాసి ఇచ్చింది. ఆవిడ దృష్టిలో కిషోర్ శర్మతో వెళ్ళిపోవడం, కిషోర్ శర్మతో కాశీ వెళ్ళడం, సింహాచలం వెళ్ళడం, ఒడిస్సా వెళ్ళడం, పూరి జగన్నాథ్ గుడి చూడటం, 10-15 రోజులు మీరు కొట్టడం వల్ల లవర్తో మంచి ట్రిప్ వేసింది. సో నేను ఆ ట్రిప్కి వెళ్ళాను, మా ఆయనకి అనుమానం అంటుంది. ఆ ట్రిప్కి వెళ్ళడం అనుమానించకూడని విషయం అనమాట. ఇట్లాంటి పొజిషన్లో ఉన్న ఒకసారి ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు కొంచెం రియలైజ్ అవ్వండి. ఆడవాళ్ళు 3 పిల్లల్ని పెట్టుకొని ఎంత తెగించి ఎంత ఓపెన్గా కంప్లైంట్లో తను చెప్పేసింది అన్ని. తన దృష్టిలో ఏంటంటే ఆయన అనుమానిస్తున్నాడు అంటుంది. చేస్తున్న పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్ పనులు. భర్తని పిల్లల్ని వదిలేసి ఒక 10 days 15 days భర్త కొట్టాడు అనే వంకతోటి లవర్ కాదని చెప్తుంది. కానీ ఆయనతో విజయవాడ వెళ్ళింది, సింహాచలం వెళ్ళింది, కాశీ వెళ్ళింది, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళింది. ఇన్ని రకాల షికార్లు చేసి పోలీసులకి నేను నా ఇష్ట ప్రకారం వెళ్ళాను మా ఆయన కొట్టడం వల్ల, కాబట్టి ఈ కేసు కొట్టేయండి మిస్సింగ్ కేసు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ మీద అక్కడేం కంప్లైంట్ ఇవ్వలేదు సార్, అది మిస్సింగ్ కేసుకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషను. మీరు ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ అంటే నా భార్య కనిపించట్లేదు, పోలీసులు ప్రాపర్గా పట్టించుకోలేదు, నా భార్యని నాకు ట్రేస్ అవుట్ చేసి పెట్టండి అని. యాక్చువల్గా ఒక మేజర్ అమ్మాయి భార్యో పిల్లో ఎవరైనా కానీ మేజర్ అయిన వాళ్ళు ఎక్కడికైనా వెళితే మనం వాళ్ళ జాగ్రత్త కోసం కంప్లైంట్లు ఇస్తాం. పోలీసులు ప్రాపర్గా పట్టించుకోకపోతే, ఎందుకంటే లేచిపోయిందా, మిస్ అయ్యిందా, ఎవరన్నా కిడ్నాప్ చేశారా, ఏదన్నా క్రైమ్ జరిగిందా అనేది ఆ ఇంటి కుటుంబ సభ్యులకి క్లారిటీగా తెలుసు. అందుకని అన్ని కేసులు అంత సీరియస్గా తీసుకోరు. ఏ కేసు సీరియస్గా తీసుకోవాలో పోలీసులకి అందరికీ తెలుసండి. సో కాబట్టి మీ కేసు సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం, ఒకటి మీ కేసు తీసుకున్న ఎస్ఏ ట్రాన్స్ఫర్ అవ్వడం, 2 ఈ 3 పిల్లల్ని వదిలేసి ఒక భార్య వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు ఒక డౌట్ రేస్ చేస్తారు ఓవరాల్గా అయినా కూడా, ఇలా పూజారితో లింక్ ఉందండి అని. అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది పోలీసులకి, ఎవరితో లేచిపోయింది, అదేదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది, దొరికేస్తుంది, ఎట్లాగో తెలిసిపోద్ది, లేదా వాళ్ళ పేరెంట్స్ అన్న ఇదవుతారు అని. పిల్లల్ని వదిలేసి ఎమోషనల్గా కోపంతో వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇవేవి జరగవని ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న అమ్మాయికి ఏం జరిగిందో పోలీసులకి తెలుసు. అందుకని వాళ్ళు ఎంతవరకు అంతవరకే యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎందుకు హైకోర్టు దాకా వెళ్ళిపోయారు? ఏ లాయరు అక్కడ మీ లాయర్, మీరు డబ్బులు ఇవ్వకుండా ఏ లాయర్ ఫ్రీ సర్వీసులు చేస్తారు సార్? అదే మేడం, ఆయననే ఏది కరెక్టో మీకు లీగల్ గా సజెషన్ ఇవ్వలేదు. సరే సార్, తప్పులు చేసింది కదా, పిల్లల కోసం తల్లి ఉండాలి కాబట్టి రప్పియండి సార్ ఇలాగ అని చెప్పిన. అలా రప్పించమన్నారు కాబట్టి పోలీసులు ఎట్లాగో సీరియస్ గా తీసుకోవట్లేదు కాబట్టి హెబియస్ కార్పస్ వేశారు. హెబియస్ కార్పస్ వేసినప్పుడు హైకోర్టుకి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ దొరికేసింది. మీ హైకోర్టు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ అయ్యే టైంకి ఈవిడికి షికార్లన్నీ కంప్లీట్ అయినాయి. ఇన్ కేస్ మీరు అది అయిపోతే ఇంకో 5-6 పుణ్యక్షేత్రాలు కవర్ అయ్యాయి. పుణ్య దంపతులు, పుణ్య లవర్స్, లేకపోతే పుణ్య భక్తులు ఇద్దరు షికార్లకి వెళ్ళేవాడు. మీరేమో పిటిషన్ వేశారు, అక్కడేమో షికార్ కట్ అయిపోయింది. 2 ఆ పిటిషన్ వల్ల విషయం. ఎప్పుడైనా కానీ ఎవడన్నా లేచిపోయినా, లేకపోతే పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుని వెళ్ళిపోయారని చాలా మంది హెబియస్ కార్పస్ పిటిషన్స్ వేస్తూ ఉంటారండి. అవి వేయటం వల్ల మీకు ఏంటంటే నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారా, బతికే ఉన్నారా, ఏదన్నా క్రైమ్ జరిగిందా అనే దానికి క్లారిటీకే పనికొస్తుంది తప్ప వాళ్ళని తీసుకొచ్చి మీకు ఇంట్లో పెట్టి మీతో పాటు కలిపి ఉంచడం ఫోర్స్ఫుల్గా కుదరదు. ఎందుకంటే దానివల్ల క్రైమ్లు ఎక్కువ జరుగుతాయి, లేదా వాళ్ళే ఏదైనా క్రైమ్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని ప్లేస్లో ఉండడం కదా. ఇక్కడ మీ కేసులో కూడా సేమ్ అంతే. ఇప్పుడు జడ్జెస్ ఏం చెప్తారంటే ఆవిడ మేజరు, ఆవిడ ఇష్టపడి వెళ్ళిపోయింది, ఆ కేసు వేరే. ఇక్కడ మిస్సింగ్ కేసుకి ఆవిడ బతుకుందా లేదా, ఎక్కడుంది అనేది మీకు చూపించగలుగుతారే తప్ప మీరు అనుకునే కౌన్సిలింగ్, మీరు అనుకున్నట్టు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడాలు జరగవు. ఓకే, వాళ్ళిద్దరూ మంచోళ్ళే అనుకుందాం, అక్రమ సంబంధం లేదు, ప్యూర్ ఫ్రెండ్సే అనుకుందాం. ఒక ఫ్రెండ్ చేయాల్సిన పని ఏంటి? ఆయన ఒక మంచి మనం నమ్మే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ మతంలోనన్నా
దానికి సంబంధించిన ఉంటారు కదా, వాళ్ళని మనం రెస్పెక్ట్ గానే చూస్తాం. హిందువులు అయితే పూజారులని గుడుల విషయాల్లో, క్రిస్టియన్స్ అయితే ఫాదర్స్ని, ముస్లిమ్స్ అయితే ఖాజీల్ని, వాళ్ళని కొంత దేవుడి తర్వాత కొంచెం ఆ పొజిషన్లో రెస్పెక్టబుల్గా చూస్తున్నప్పుడు వాళ్ళు అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి. చాలా ఈ మధ్య కొన్ని కన్సల్టేషన్లో కూడా కేసులు విన్నానండి. ఫాస్టరు ఆయన ఫాదర్గా 2-3 చర్చిలు రన్ చేసుకుంటూ భార్య పిల్లలు మంచి ఫ్యామిలీ, ఒక ఆవిడని తగులుకున్నాడు వచ్చిన భక్తురాల్ని. ఆవిడైతే భార్యకే ఛాలెంజ్ ఇసిరిద్ది, ఏం చేసుకుంటావు చేసుకో, ఆయన నేను ఇంతే అని. దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవి ఎట్లా అంటే చర్చిలు కదా, అసలు అమ్మాయిని రానివ్వద్దండి మా చర్చికి అంటే అది దేవాలయం, దానికి మేము ఆ డైరెక్షన్ ఇవ్వలేమండి అని పోలీసులు చెప్పారు. ఇక దీనివల్ల ఆయన అక్కడే దుకాణం పెట్టాడు. అంటే అంత అధ్వానమైన పొజిషన్లో ఎక్కడో ఉంటారు ఇలాంటి దరిద్రులు, అందరిని అనటానికి లేదు. ఇప్పుడు ఎందుకు గబుకుని ఒక మాట అనలేం మేము. ఎందుకు అనాల్సిన ఒక మాట వచ్చిందంటే ఒక మంచి ఫ్రెండ్గా కానీ ఒక గైడ్గా కానీ ఆయన బిహేవ్ చేయలే. ఒకవేళ నిజంగా అమ్మాయి కోపంలో భర్త కొట్టాడని వచ్చేస్తే ఆయన ఒక గైడ్ అయితే ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళ ఆవిడతో పాటు ఫ్రెండ్గా ఆవిడకి స్థానం ఇచ్చి వాళ్ళ ఆయన వచ్చే వరకు కౌన్సిలింగ్ కోసమనో దేనికోసం, అమ్మ నేను 4 రోజులు బయట ఉంటాను, మీరు పిల్లలు ఉండండి, లేదా వాళ్ళ ఆవిడతో పాటు ఉంటే వాళ్ళ ఆవిడ చూసుకుంటుంది. ఒకటి అసలు వాళ్ళ ఆవిడకి తెలుసా ఈ పంచాయతీలంతా? తెలీదు. ఆయన కాపురం, ఆయన కుటుంబం, ఆయన బాగానే ఉన్నాడు. నాశనం అయింది ఎవరిది? మీది. ఒక జంటు వల్ల మీ కాపురం నాశనం అయ్యింది. ఒకప్పుడు ఆడాళ్ళ వల్ల ఆడాళ్ళ జీవితాలు నాశనం అయ్యేవి. జనరేషన్ మారి ఆడాళ్ళు వెచ్చలవిడిగా ఉండడం వల్ల జెంట్స్ వల్ల జెంట్స్కి లాస్ అవుతున్న సందర్భాలు ఎక్కువ చూస్తున్నాం మనం. ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. అసలు మీరు కనీసం ఇప్పటిదాకా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియజేయలే. ఇప్పటిదాకా మీరు ఈ చేసిన కేసు ఏంటంటే మా ఆవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికి పనికొచ్చింది అన్నంత వరకే. మీ ఆవిడని కలిపి మీకు ఉంచడం కుదరదు. ఇలాంటి ఆవిడతో కలిసి ఉండాలనుకుంటున్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే పిల్లల కోసం. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు తల్లి కోసం. ఇంకా తప్పులు అనేటివి జరుగుతూనే ఉంటాయి కదా, ఆన్సిద్దామని అనుకున్నాను మేడం. కానీ ఎన్ని ఊర్లు తిరిగాను అని ఆవిడ అంత ఓపెన్ గా చెప్తుంది, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్తున్నాం కదా, పిల్లలు చాలా అసలు పిల్లలు ఏ క్షణం కూడా క్షణం ఎదురు పెట్టుకుంటే ఆమెకి అలవాటు చేసుకుని పిల్లలు ఎవరన్నా అంతేగా. తల్లి ఇంత వాళ్ళకి ఇంత పెద్దలు అయిపోయినా కూడా రాత్రిపూట కలవరిస్తూనే ఉంటారు మదర్ అని వాళ్ళు. కొంచెం వాళ్ళు ఉన్నారు మేడం బయట పిల్లలు. అమ్మ ఇక్కడ మా దగ్గరికి మీ అల్లుడు కిరణ్ అని వచ్చారు. అతను చెప్తున్న వైఫ్కి సంబంధించి మీరు అమ్మగారు, ఆయన బ్రదర్, అవునా? నిజమేనా? నిజంగా మా షో తరపు నుంచి, చాలా మంది పబ్లిక్ తరపు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానమ్మా, నమస్కారం మీకు కూడా సార్. ఎందుకంటే చాలా కేసులు మేము చూస్తూ ఉంటామండి, ఎంత తప్పు చేసినా కూడా మా అమ్మాయే కరెక్ట్, మా అబ్బాయే కరెక్ట్ అనే హీనమైన సమాజం నుంచి ఒక మంచి కుటుంబం, ఒక మంచి తల్లి, ఒక మంచి బ్రదరు, వీళ్ళు 4 కొడుకులు, ఒక కూతురట, ఒక్కగానొక్క కూతురు. ఈ రోజున వాళ్ళ 4 కుటుంబ సభ్యులు అంటే 4 బ్రదర్స్ అమ్మ నాన్న తలదించుకునే పని చేసింది. అయినా కూడా కడుపులోనే పెట్టుకుంటారు ఎవరైనా. మీ పుణ్యం, మీరు ఈరోజు ఒక అడుగు ముందుకేసారు చూసారా. నిజాయితీగా మీ మనవాళ్ళు మనవరాళ్ళు 3 పిల్లలండి, పసిపిల్లలు. మీ అల్లుడు క్రూయలా, కొడతాడా, అక్రమ సంబంధమా, అవి పట్టుకొని మనం లీగల్గా నుంచొని మాట్లాడితే అతనికి పనిష్మెంట్ పడేది. అవి చాలా తక్కువ అన్న సంగతి ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అవి నిజాలు కాదు. ఈవిడికి ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనికి ఒక న్యాయ దేవతలాగా మీరు ముందుకు వచ్చారమ్మా. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. బ్రదర్స్ కూడానండి, మీ 4కి నిజం ఈ పుణ్యం ఎక్కడికి పోదు. మీరు అతనికి సపోర్ట్ చేస్తారా చేయరా పక్కన పెడితే, సమాజంలో ఇంకా మంచితనం బతికే ఉంది అనటానికి మీ కుటుంబం ఒక ఎగ్జాంపుల్ తల్లి. తప్పు చేసిన వాళ్ళు మనోళ్ళైనా పరోళ్ళైనా పనిష్మెంట్ పడాల్సిందే. పోనీ పనిష్మెంట్ వద్దు, ఆ అబ్బాయికి పనిష్మెంట్ పడకూడదుగా. లా అండ్ ఆర్డరు, లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తే ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్గా ఎంత ఎవిడెన్స్తో దొరికినా కూడా ఏమీ చెయ్యలేక వణుకుతున్న సందర్భాలు. మీ అల్లుడు ఇక్కడికి వచ్చి ఏమడిగాడో తెలుసా? గుండెలు బాదుకుంటున్నాడు, పైకి బయట పడితే ఎంత బాగుండదా అని. నా పిల్లలు నైట్ టైం ఉలిక్కిపడి లెగుస్తున్నారండి, అమ్మ కావాలని. నేను ఆవిడ కోసం ఏమైనా చేయడానికి రెడీ. ఏం చేస్తాం? ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ డ్రాఫ్ట్ చూస్తే ఆవిడ రెడ్ హ్యాండెడ్గా నేను ఎడిపోయి ఇప్పుడు 5-6 పుణ్యక్షేత్రాలు తిరిగేసింది. ఆడెవరో డైవర్స్ ఇచ్చుకొని ఆ పంతులు అనే టెంపరీ పంతుళ్ళ పరువును తీసిన వ్యక్తి ఒక రకంగా. అసలు పంతుళ్ళకి ఎవరికి ఇట్లాంటి ఆలోచనే ఉండదు. ఎక్కడో అష్టనిష్ట దరిద్రులు ఒకళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు.
అలాంటి కేసులో మీరిద్దరూ వచ్చారండి, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక మంచి కోసం మీరు ప్రయత్నించండి అమ్మా. ఇందులో ఏదో అక్రమంగా డబ్బులు తీసుకోవాలనో ఇంకొక ఫాల్స్ కేసులు వేయాలనో, ఒకవేళ నిజంగా మీ అమ్మాయి ఫాల్స్ కేసులు వేస్తే నా రిక్వెస్ట్, మీరు మీ అల్లుడి తరపునే ఉండండి. అమ్మాయి చేసింది తప్పు అంతే, మేము అల్లుడి తరపునే ఉంటాం. మీరు మాట్లాడారమ్మా మీ అమ్మాయి తోటి? మాట్లాడలే మేడం ఇంతవరకు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో మేము అల్లుడి తరపు నుంచే ఇచ్చినాం, అంతవరకే. ఆ అమ్మాయితో నేను మాట్లాడలేను మేడం. మేము అస్సలు ఫోన్ చెయ్యేది, మేము అస్సలు మాట్లాడలేం కూడా. ఇప్పుడు అల్లుడు కొట్టాడు అని ఒక ఎలిగేషన్ పెట్టింది, అప్పుడైనా ఫోన్ చేయాలిగా, అమ్మ నన్ను కొట్టేసాడని. ఇంటికి రావాలి కదా మేడం. నలుగురు బ్రదర్స్ ఉన్నారంటే తోలు తీసేస్తారు అల్లుడిని, బావనే. అవునా? అవును మేడం. మామూలు విషయం కాదు, మీది పెద్ద కుటుంబం కింద లెక్క. కుటుంబం మేడం మాది. ఈ రోజున అంతమంది పిల్లలు వచ్చారు అంటే, మా ఆయన వాళ్ళు 4 అన్నదమ్ములు, వాళ్ళ నాన్నలు 4 అన్నదమ్ములు, మా నాయనలు 4 అన్నదమ్ములు. ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఆ పిల్లలు అసలు ఇట్లా కళలు కూడా అనుకోలే మేడం ఇట్లా అయిపోద్దని. అసలు ఎంత మంచిగా పెంచినాం మేము, అసలు కాలు కింద పెట్టకుండా పెంచి మేము అసలు చెప్పని నాకు అయితే. అమ్మ మీకు ఇది ఒకటే కేసు, మేము చాలా కేసులు చూస్తున్నాం, కానీ పిల్లల్ని వదిలేసేంత నీచమైన సమాజంలో తల్లులు చాలా తక్కువ ఉంటారు. మీ అమ్మాయి యొక్క బుద్ధి ఎంత హీనంగా ఉందంటే, 3 పసిపిల్లల్ని వదిలేసి తిరుగుతుంది. భర్త నచ్చకపోవచ్చమ్మా, ఎవరికైనా కానీ వాళ్ళ కుటుంబ సమస్య, భర్త మంచోడా చెడ్డోడా, భార్య మంచిదా చెడ్డదా వాళ్ళిద్దరికీ సంబంధించి. కానీ పిల్లల్ని వదిలేసే అంత క్రూయల్ మదర్స్ కనిపించరు, ఎక్కడో రేర్ ఆఫ్ రేరు. మీ అమ్మాయి అందులో ఒక ఆణిముత్యం లాగా కనిపిస్తుంది. కానీ ఎంత సూపర్ అమ్మా, నిజంగా మీరు ఈ కేసులో జరిగే ప్రతి పుణ్యాన్ని మీరు యాడ్ చేసుకున్నట్టే. కాదు సార్, మీరు 4 ఉన్నారు కదా చెల్లెలు, ఏంటి ఇట్లా ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నాం అట్ట గాలికి వెళ్ళ అవసరం లేదని మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదా? ఎప్పటికప్పుడు ఏమైనా అవసరం కానీ ఏదైనా చూస్తాం. ఏదైనా కూడా ఆమె నోట్లోకి వెళ్ళేదే, నాకు ఇది కావాలంటే అది తెల్లారా తీసుకుపోయి ఇచ్చేస్తాం మేము, ఎవరమో ఒకరు. డబ్బులైనా ఏదైనా ఆమెకి ఏమి కావాలన్నా చేస్తాం, మేమే చేస్తాం. నా ఫోన్ లో కూడా చూడండి మేడం ఎన్ని డబ్బులు వేసిండో ఆమెకు. ఏం చేస్తుంది దాని డబ్బులు తీసుకుని? ఏం చేసేది? అట్లా అడుగుతుండే, సరేలే ఏదో అట్లాంటి దాంట్లో కూడా నేను ఇరికిపోయి నా సార్లు కూడా లేకుండా అట్లా కూడా మాకు నేను సాయం చేస్తున్నా. సరే మంచిగా ఉండని నేనేమనుకుంటా అంటే, ఇట్లాంటి ఏమన్నా డబ్బులు అవసరం ఉంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు గుర్తొచ్చారు, భర్త కొట్టాడు అంటే నిజాయితీగా ఏం చేయాలి? కొట్టాడు మేడం, ఆయన కొట్టాడు మేడం, కొట్టాడు ఆయన. లేదు మేడం ఆయన కొట్టాడు. ఎందుకంటే మేము ఆయన మా చుట్టాల పోయే, మాకు తెలిసిన మాకు పిల్లనిచ్చారు వాళ్ళు, వీళ్ళ చుట్టాల పోయే ఆయన. మాకు తెలిసి మేము ఇచ్చినాం. మాకు ఒక్క కూతురు మంచిగా ఉండని, వాళ్ళు కూడా, ఆయన కూడా ఒక ఆయనే, వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచివాళ్ళు. నేను ఇంతవరకు పెళ్ళి అయిన సంది ఒక్క రోజు కూడా పోయి వాళ్ళ ఇంటికాడ ఏం జరిగిందని అడగలేదు ఇంతవరకు. నేను ఊరికే అనుమానించేదంట, ఈడు తీసుకెళ్ళి ఎదురు ఈవిడే చేసింది పనులన్నీ. పోనీ అయినా కూడా అతను కావాలంటుంటే ఇట్లాంటి అమ్మాయిని తెచ్చి ఇవ్వలేం కదమ్మా. ఆ అమ్మాయి ఉండను కూడా ఉండదు. ఇప్పుడు మీరంతా ఆయన ఒకటి అయ్యారు అంటే అసలు రాదు, ఆ సరౌండింగ్ కూడా రాదు. అసలు మనకున్న ఆప్షన్స్ నంబర్ కానీ ఏది కానీ మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, మేము అన్ నంబర్ తో చేసాము, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటంటే, అతనికి మేము చెప్పింది లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, ఒకవేళ అమ్మాయి డైవర్స్ కావాలి అనుకుంటే ఇచ్చి పడేయండి, మ్యూచువల్ డైవర్స్. ఒకవేళ మళ్ళీ కలవాలనుకుంటే మీరు ఎవరు ఆపరు, ఎక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి. లీగల్ గా కావాలి అనుకుంటే తీసేసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే పిల్లల విషయం మాత్రం పిల్లలు అల్లుడి దగ్గరే ఉండేలాగా చూడండి. ఎందుకంటే మీ కుటుంబంలో పెరగడం కూడా మంచిదే, కానీ ఆ అమ్మాయి దగ్గర కూడా పెరగొద్దు. ఉంటే మీ దగ్గర, లేకపోతే అల్లుడి దగ్గర. ఇంతే. ఇది మా స్టేజ్ నుంచి మా రిక్వెస్ట్. నిజంగా చాలా ఎపిసోడ్స్ తర్వాత మీలాంటి ఒక మంచి వ్యక్తులను కలిసినది నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మీ అల్లుడికి మీరు 100% సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చారు అంటే అతనికి న్యాయమే జరిగింది, ఇంకెక్కడ అవసరం, మీ దగ్గరే న్యాయం జరిగింది అతనికి. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త. ఇప్పుడు సమాజంలో ఏమైపోయింది, వాళ్ళకి ఒక నింద పడిపోయింది, నాకు ఒక నింద పడిపోయింది. వాళ్ళని అయితే చాలా ఘోరంగా ఏడిపించడం జరిగింది బయట. ఇప్పుడు ఏమి చేసినా అక్కడికి వెళ్ళి వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక న్యాయం చేయాలి. అంటే మీ దృష్టిలో న్యాయం అంటే అమ్మని తీసుకొచ్చి వాళ్ళకి అంటగడితే చాలు. మరి మీరు రోజు కొడతా ఉంటే బానే ఉంటదా? ఎందుకంటే అంత క్రైమ్ చేసిన అమ్మాయిని తల్లిదండ్రులు, పిల్లలంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లిని యాక్సెప్ట్ చేస్తారు. మీకు అన్ని తెలుసు, మీకు పొజిషన్ ఇప్పుడు ఇంకా రెడీ హ్యాండెడ్ గా దొరికి, మనకు అన్ని ఊర్లు షికార్లు వెళ్ళిందన్న కూడా తెలియదు. ఆవిడ రిటర్న్ గా రాసిచ్చేసింది, నేను ఇన్ని చోట్లకి వెళ్ళాము మేమిద్దరము అని.
ఇలాంటి అమ్మాయి మీకు అవసరమా అంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ లో 5 నెలలు అయ్యింది. మరి ఈ 5 months నుంచి ఏంటి? కేసు ఎప్పుడు క్లోజ్ అయిందండి? రిట్ పిటిషన్ ఎన్ని రోజులు అయిందండి ఇది క్లోజ్ అయ్యి? ఇది ఫిబ్రవరిలో మేడం. వెంటనే క్లోజ్ అయింది. ఈ 3-4 months అయింది. మరి ఇప్పుడు దాకా మీరేం కేసులు వేసారో ఆవిడేమన్నా వేసిందా? ఏం వేయలే మేడం. అసలు దానికోసం ఏం క్లారిటీ, ఇది లెటర్ కోసమే ఇన్ని రోజులు ఆపిండి ఆయన అడ్వకేట్. ఎందుకు? మీకు సేమ్ డేనే తెలిసిపోద్ది. అది చేయలేదు ఆయన ఇన్ని రోజులు. నాకు ఎంత ఇచ్చారు ఫీజు? 60 మేడం. మీకు అది చెప్పలేదా రిట్ పిటిషన్ వేస్తే యూజ్ ఏంటి అని? ఎక్కడున్నా వస్తుంది. వచ్చిందా? రాలేదు. అదే అడిగినా, వచ్చింది రాలేదంటే నీ మీద ఇట్లా పెట్టింది నీ మీదనే అని చెప్పాను. నాకు అట్లా నీ మీద ఏం పెట్టలేదు అక్కడ. అట్నే ఎక్స్ప్లెనేషన్ వేసింది. నీకు నువ్వు అంటే కొడుతున్నావు తిడుతున్నావు, నీ మీద ఇట్లా పెట్టింది అందుకే రానని చెప్తుందామె అని చెప్పింది. సార్ రిట్ పిటిషన్ వేసినట్లు హైకోర్టులో పార్టీని ఫిజికల్ గా ప్రెజెంట్ చేయడం అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో. అలా ప్రెజెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్ ఏంటి? నా భర్త నన్ను కొట్టాడండి, అందుకే నేను వెళ్ళిపోయాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, నేను బతికే ఉన్నాను. మిస్ అయిపోయిన వ్యక్తిని మిస్ అవ్వలేదు, వాళ్ళు పలానా చోట ఉన్నారని చెప్పెచ్చడం వరకే పనికొస్తుంది. ఇక్కడ మీ మీద ఆవిడేం కేసు వేయలే. ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆయన కొట్టారు, నేను ఈ షికార్లకు వెళ్ళాను. అర్థమవుతుందా? ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు రేపటి రోజున ఏదైనా కేసులు ఆవిడ ఫాల్స్ కేసులు వేసినా కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఒక ఆయుధం కింద లెక్క. పోలీస్ స్టేషన్కి కానీ హైకోర్టుకి కానీ వచ్చి ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వడం అనేది ఉంటుంది. ఇక్కడ హైకోర్టుకి కాకుండా పోలీసులు ఎంక్వైరీ కోసం పిలిచినప్పుడు హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసినాక పోలీసులకు ఒక నోటీస్ వెళ్తుంది. ఎంక్వైరీ చేసి అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి లేదా మాకు సమాధానం చెప్పండి అని. ఇమ్మీడియట్ పోలీసులు ఆ నోటీస్ టైంలోపు ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేశారు, పిలిపించారు. ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. 1 నేను బతికే ఉన్నాను, 2 నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, 3 వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మా ఆయన కొట్టాడు, నేను ఎక్కడా మిస్ అవ్వాల, ఆయన వేసింది ఫాల్స్ కేసు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ ఎక్స్ప్లెనేషన్ హైకోర్టుకి సబ్మిట్ చేశారు నెక్స్ట్ డేట్లో పోలీసులు. ఒక రిట్ పిటిషన్ యొక్క హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క స్టైల్ ఇది. దాని ఇంకా అంతే, ఇది క్లోజ్ అయిపోయినట్టే లెక్క. దాంట్లో అసలు ఫర్దర్ అది చెప్తాను సార్, దాంట్లో ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో బాబు ఆ అమ్మాయి మిస్ అన్నావు కదా, దొరికింది, పోలీసులు ఫిజికల్గా ప్రెజెన్స్ అయింది, హైకోర్టు ముందు ప్రెజెంట్ అయినా పర్లేదు, ప్రాపర్ అథారిటీ పోలీసుల ముందు ప్రెజెంట్ అయినా పర్వాలేదు, అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఇంకేదన్నా ఉంటే నువ్వు విడిగా చూసుకో. ఇక రిట్ పిటిషన్ క్లోజ్ అయినాక నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారంటే ఎంత తిరిగి వచ్చినా పర్వాలేదండి, పిల్లల కోసం పిల్లలు ఏడుస్తున్నారు, రాత్రిపూట్ల కలవరిస్తున్నారంటే బుద్ధి ఆవిడకు ఉండాలి. ఆ తిరిగిపోతుందేదో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతే బాగుండు. కానీ ఈ మధ్య సంగారెడ్డి వైపు ఒక కేసు చూసామండి. పిల్లలు లవర్తో లేచిపోవడానికి అడ్డుగా ఉన్నారని భర్తకి పిల్లలకి పెట్టేసింది, పాయిజన్ పెట్టింది. అదృష్టం కొద్దీ భర్త బయటికి ఏదో పని మీద వెళ్ళాడు, ఆ రోజు తినలేదు, పిల్లలు వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నారు. అంత క్రూయల్ సమాజంలో మనం బతుకుతున్నాం. మీరు పోషించలేక పిల్లల్ని మీరు వదిలేసుకుంటే ఏ అనాథాశ్రమాల్లో చేర్చాలి, కానీ ఆవిడ ఇలాంటి క్రూయల్ తల్లికిస్తే చంపేస్తుందేమో అన్న భయం. ఆవిడ ప్రేమ ఉందండి అంటే 6 నెలలు అయ్యింది, ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, 8 months అయ్యింది. 8 months నుంచి పిల్లలు బతుకున్నారా ఎలా ఉన్నారా లేదా అని ఆవిడ ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వాల. మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఆవిడ ఎక్కడా కూడా నా పిల్లల్ని నాకు ఇప్పించండి మేడం చెప్పిందంట, నాగరాణి మేడం ఎస్ఐకి, నా పిల్లల్ని తీసుకెళ్తా మేడం ఫైట్ చేసి అని చెప్పింది. ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు వేసుకుంటది కేసు? అక్కడ అడిగితే కూడా పిల్లల్ని ఇప్పించేస్తారు తెలుసా, అయినా కూడా అమ్మాయి అడగలే, ఒక మాట వేసి ఊరుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ కి. వాళ్ళకి ఇప్పుడు వాట్సాప్ నంబర్ ఉంది మేడం, ఆమెది. ఫోన్ చేస్తా, ఫోన్ చేసి మాట్లాడుతుంది పిల్లలతోటి. ఏమంటది? తీసుకెళ్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్తా, మీరేం బాధపడకండి అని చెప్తాను. ఎన్ని రోజులు తీసుకెళ్తుంది అంట? వస్తా అంటుందని, ఏ రోజు వస్తానని చెప్తలేదంట. ఏమని చెప్తుందంట, అంజనం వేసి చూసుకుంటున్నా నేను, నన్ను చంపేస్తారని వస్తుంది అలా అని చెప్తుందంట. అబ్బా, అంజనం వేసుకొని చూసుకుంటే అట్లా కూడా తెలిసిపోతుంది ఆమె అని వీళ్ళు అడిగి. అదేలేండి, అసలు ఇక డిటెక్టివ్ ఏజెన్సీలు ఇవన్నీ వేస్ట్. అంజనాలు వేసుకుని కూర్చుంటే మొత్తం అన్ని దొరుకుతాయి. ఒకప్పుడు ఏవో వాటికి మహిమలు ఉండేవేమో, కానీ ఇప్పుడు ఎవడండి అట్లా అంత పర్ఫెక్ట్ మనుషులు మాత్రం ఎక్కడున్నారు? సో మీకున్న లీగాలిటీ చెప్తాను వినండి సార్. ఇప్పుడు మీ కేసులో నేను మీ వైఫ్తో మాట్లాడితే ఇవే చెప్తుంది, నన్ను చంపేస్తారండి, మా ఆయనకి అనుమానం, అవన్నీ ఫేక్. ఇప్పుడు నేను లీగాలిటీ మాట్లాడాలి, అమ్మాయి చెప్పు తీసుకుని కొట్టే అంత రేంజ్లో మాట్లాడాల్సి వస్తుంది. అంత కోపం వస్తుంది నాకు, ఎందుకంటే ఎవిడెన్స్తో ఆవిడే రాసిచ్చింది. మీ ఫోటోలు చూసి కూడా నేను మాట్లాడవసరలా, ఆ ఫోటోలు కూడా అంత అధ్వానంగా ఉన్నాయి. ఏమని సమాధానం చెప్తుంది? మా ఆయన కొట్టాడు కాబట్టి నేను అక్రమ సంబంధం పెట్టుకున్నా, మా ఆయనకి రెంటుకున్న వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను అంటే అది టాలీ అవ్వదుగా, కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీ క్యారెక్టర్ రాంగ్ గానీ ఆవిడ క్యారెక్టర్ కూడా రాంగ్ చేసుకుంటే పిల్లలకి మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?
నేను పండుకొని తెచ్చి అని అన్నానంట, పిల్లలతో చెప్తుందంట అన్నమాట. అదే ఇవి ఫోర్స్ఫుల్గా కలిసి ఉండడం వల్ల ఇంకా నీచమైన మాటలు, ఇంకా నీచమైన క్రూయాలిటీలోకి దిగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఫోన్ మాట్లాడినా పెద్దగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే అయ్యో రమ్య గారా మీరు మాట్లాడారా, ఓకేనండి మా ఆయన నమ్మి వచ్చేస్తాను అనదు. ఎందుకంటే మీ 13 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్లో ఆవిడ క్రూయాలిటీని ఎక్కువ హైలైట్ చేస్తుంది. నన్ను కొట్టాడు, నన్ను చంపేస్తాడు, నన్ను ఇది చేస్తాడనే పాయింటే మాట్లాడుతుంది. నాకు తెలిసి ఆవిడ డైవర్స్ తప్ప ఇంకేం అడగదు. ఫ్రీగా ఏమి వద్దు అంటే పిల్లలు మీ దగ్గర ఉంటే లీగాలిటీ వేరు సార్. మీరు ఫస్ట్ లా గురించి తెలుసుకోండి. ఏవి పడితే ఆ కేసులు వేసేసామండి అయిపోయిందండి అనుకుంటే వాటి వల్ల ఏవో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే కుదరదు. కేసు వల్ల ఏం జరిగిద్దో తెలిస్తే అవి అద్భుతమా కాదా అనేది మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంది. అన్ని కేసులు అందరికీ అవసరం లేదు. ఎవరికి ఏ కేసు, ఒకవేళ ఆవిడ కేసులు వేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ వైఫ్ మీకు కావాల్సి వస్తే మీరు కావాలి అనే పాయింట్ వేరు, మీరు చెప్తున్న పాయింట్ వేరు. మీరు కావాలని చెప్పేది ఏంటి, నా భార్య పిల్లలు మేము కలిసి ఉండాలండి, చేసిన తప్పేదో చేసేసిందని. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి, మా ఆవిడ నన్ను విపరీతంగా అనుమానించింది, మా పరువు తీసి పడేసింది, మా తల్లిదండ్రులతోటి కలిసి లేదు, సపరేట్ ఫ్యామిలీ ఫోర్స్ చేసింది, ఎదురు పనికి పంపిస్తే తను జాబ్ చేసుకుంటానంటే ఎంకరేజ్ చేసి పనికి పంపిస్తే అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ పూజారితో. ఈ విషయం అడిగినందుకు కొట్టలేదు, తిట్టలేదు. విషయం అడిగినందుకు ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అతను ఆవిడ కలిసి ఇదిగోండి ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుకుంటూ షికారులు తిరుగుకుంటూ నేనేమైపోయింది అని కంగారు పడి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకున్నాను. అప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఒక ఎలిగేషన్ వేసి నేను కొట్టాను అని. నేను అసలు కొట్టలా. అలాంటి నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఈ అమ్మాయి నాకు కావాలి అని అడగడం బాగుండదుగా. ఈ రెండు వేరైపోతున్నాయి, అర్థమవుతుందా? సో అయినా పిల్లల కోసం సర్దుకుంటున్నానండి అని మీరు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు మీకున్న ఆప్షన్ సార్, అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించండి కాపురానికి రమ్మని. నోటీస్ పంపించగానే ఆవిడ ఇంతవరకు ఏ లీగాలిటీ స్టార్ట్ చేయలేదు. ఒక రూల్ ప్రకారం ఒక కన్న తల్లి నిజంగా పిల్లలు కావాల్సి వస్తే భర్త మీద ఎంత ఫైటింగ్ అన్నా చేసి ముందు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఇంటికన్నా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా పిల్లలు నాకు ఇప్పించండి అంటే ఇప్పించేస్తారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. అది ఇంతవరకు చెయ్యలేదు కదా సార్. దానికి ముహూర్తం కావాలా పిల్లల్ని తీసుకెళ్ళడానికి? వినండి, నిజంగా ఎఫెక్షన్ ఉన్న అమ్మ 8 నెలల తర్వాత వేసిన మీ కేసులో పోలీసులు పిల్లల్ని ఆవిడకి ఇవ్వరు. మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే తప్ప. మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ముందు పిల్లలతో మాట్లాడండి. నాన్న ఇలాంటి అమ్మతో మీరు వెళ్తారా, వెళ్ళరా? వెళ్ళం డాడీ అంటే ఇమ్మీడియట్ ఫస్ట్ కేసు మీరు వేయాల్సింది గార్డియన్షిప్ ఓపీ. ఈ పిల్లలు నా దగ్గరే ఉన్నారు, నా దగ్గరే ఉంచండి. ఇలా లేచిపోయిన అమ్మకి క్యారెక్టర్ లేని అమ్మ దగ్గర నా పిల్లల్ని పెంచడం నాకు ఇష్టం లేదు అని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేశారనుకోండి. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు మీకు ఫోన్ చేస్తే మీరు ఏం చెప్తారో, ఆల్రెడీ గార్డియన్ ఓపీ కోర్టులో నడుస్తుందండి, ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడమనండి, ఇంతే. సో ఫోర్స్ఫుల్గా పిల్లల్ని ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం కుదరదు. ఒకవేళ మీరు అటువంటి పిటిషన్ ఏమీ వేయలేదు అనుకోండి, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే పిల్లలు ఫోన్ చేసి పిలిపిస్తారు, మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్లారనుకోండి, ఏం కేసులు పెండింగ్ లేవు కాబట్టి బాబు వాళ్ళ అమ్మ అడుగుతుంది, మీరు ఏదైనా ఉంటే కోర్టులో వేసుకోండి పిటిషన్, రిట్ పిటిషన్, అదే హెబియస్ చైల్డ్ కస్టడీ పిటిషన్, విజిటేషన్ రైట్స్ ఇస్తారు, మీరు కోర్టులో చూసుకోండి అని పిల్లల్ని బలవంతంగా అయినా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు మైనర్లు కాబట్టి. అక్కడ కూడా పిల్లలు మేము వెళ్ళము అంటే ఫోర్స్ఫుల్గా పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేయరు. ఇంత లిటిగేషన్ ఎందుకు? కూల్గా చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి, పిల్లల కస్టడీ మీ దగ్గరే ఉంటుంది, కోర్టు డిసైడ్ చేయనివ్వండి ఆవిడకి ఇవ్వాలా వద్దా అని. ఇక నెక్స్ట్ మీ వైఫ్ విషయానికి వస్తే, మీరు ఈ కేసు వేసినాక కొంతకాలం రిలాక్స్ అవ్వండి, అసలు ఏమీ కదపొద్దంట. ఎందుకంటే రాదు అనే ఆవిడ రాదు. ఆవిడ రియలైజ్ అయ్యి భర్త పిల్లల వాల్యూ తెలుసుకొని వస్తే రానివ్వండి. మీరు ఈ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసిన ఒక 3-4 months వరకు కూడా ఆవిడకి తెలియదు మీరు ఈ కేసు వేశారని. ఆవిడకి ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి, మీరు కేసు వేసిన సమన్స్ ఆవిడకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. 2, ఆవిడే పిల్లల్ని కావాలని మీ ఇంటి దగ్గరకు వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు ఎట్లా పేపర్స్ చూపిస్తారు, లీగల్ ప్రొసీడింగ్స్ పేపర్స్, అప్పటి వరకు ఆవిడకి తెలియదు. సో నేనేమంటానంటే, ఈవిడేదో ఇప్పుడు వచ్చేసి అద్భుతాలు జరిగి మాకు గడవట్లేదండి అనే పొజిషన్ కంటే ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోవడం కొంచెం డేంజరే. ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా ఓ 2-3 years టైం ఇవ్వండి. ఎక్కడ తిరిగిద్దో ఏం తిరిగిద్దో మీ వాల్యూ తెలియాలి. పిల్లల మీద ప్రేమ వాల్యూ తెలిస్తే ఆవిడ తగ్గి మీ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమైనా కండిషన్స్ పెట్టి ఇంకోసారి ఆ గుడికి వెళ్ళను, ఇంకోసారి ఆ పూజారితో లింక్ పెట్టుకోను, ఇలా ఏదైనా రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి. అలాంటి అద్భుతం జరగకుండా
మనం ఫోర్స్ఫుల్గా ప్రేమించు రా 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 అంటే ఇందాక నేను చెప్పిన క్రైములు జరగడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి ఎక్కువ ఉంది. ఆవిడ ఏ కేసులు వేసినా గెలవదు, 498 గెలవదు, డొమెస్టిక్ వైలెన్స్ గెలవదు. ఇలాంటి ఆవిడకి మెయింటెనెన్స్ కూడా రాదు. ఎప్పుడు వస్తుంది మెయింటెనెన్స్? ఇలాంటి ఆవిడకి కూడా పిల్లల ముగ్గురు ఆవిడ దగ్గర ఉంటే వస్తుంది. సో పిల్లల్ని తీసుకెళ్ళటం ఆవిడకి ఎప్పుడు అవసరం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ దగ్గర నుంచి కాంపెన్సేషన్ వసూలు చేయడానికి, మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడానికి, అర్థమవుతుందా? మీ దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి. ఒకవేళ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి, ఈ 4 మనకి కలిసి వస్తాయి. ఆవిడే డైవర్స్ వేసింది అనుకోండి, ఏమీ అడగకుండా డైవర్స్ వేస్తే మీరు కోర్టుకు కూడా వెళ్ళకండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్ కాపీ తెచ్చుకోండి చాలు. మేడం నాకు భార్య కావాలండి అని ఫైట్ చేయకండి ఇలాంటి కేసుల్లో. కలిస్తే మళ్ళీ కలవండి. డైవర్స్ వచ్చినాక ఏ జడ్జి గారు ఏ కోర్టు మిమ్మల్ని వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా అని ఏం చూడదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు ఆ వాల్యూ తెలియట్లా. నిజంగా ఆవిడ ఫ్రీగా డైవర్స్ ఇస్తే మ్యూచువల్ డైవర్స్ అన్నా ఇచ్చిపడేమని చెప్తాను నేనైతే. లేదు మేడం ఆవిడే కావాలి అనుకుంటే ఆవిడ మ్యూచువల్ డైవర్స్ అడిగేదాకా ఆవిడ ఏదైనా ఫాల్స్ కేసులు వేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తుందిగా, అప్పుడు ఆయన ఏం కావాలి ఇవిడికి మారుతుందని నేను వెయిట్ చేస్తున్నాను, నేను వేయలేక కేసులు, నేను కేసులు ఫైల్ చేసుకుంటే నాకు ప్రొసీడింగ్స్ అవుతాయిగా. పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా, పిల్లల్ని నేను ఇవ్వను, లేదా పిల్లల్ని తీసుకుంటుందా తీసేసుకోమానండి, రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వను, పిల్లల ముగ్గురిని పోషించుకోమానండి, మ్యూచువల్ డైవర్స్ కావాలంటే ఇస్తా. కానీ పిల్లల్ని ఇస్తే ఆవిడ దగ్గర బాగా పెరుగుతారా? పెరగనే పెరగరు, జీవితాలు సర్వనాశనం అవుతాయి. తప్పు చేసింది ఆవిడ, పనిష్మెంట్ పిల్లలకు కాదుగా. మీలాంటి మంచి తండ్రి పెంపకంలో బాగానే పెరుగుతారుగా. ఒకవేళ మీరు పెంచలేకపోతే మీ తల్లిదండ్రులనే మీరు అంత ఇదిగా చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకోలేరని నేను అనుకోను. ఒకవేళ పెంచలేకపోతే మీ హయాంలో ఇప్పుడు అన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్సే ఉన్నాయి. ₹1 సంపాదించి కరెక్ట్గా వాళ్ళకి వేస్తే హాలిడేస్లో ఇంటికి వచ్చేదాకా నానమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేలాగా చూసుకొని మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోండి. డైవర్స్ వచ్చినాక ఈ కేసులో అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలంటే పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం, ₹1 కాంపెన్సేషన్ ఇవ్వకుండా డైవర్స్, అది మ్యూచువల్ అన్నా అవ్వాలి, లేదా ఆవిడ వేసుకుంటే మీరే ఇచ్చేస్తే అందనుకోండి కండిషన్లు పెట్టి ఇచ్చేయండి. కానీ ఇంకో 6 months టైం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రమ్య గారు ఒక 1 year తర్వాత ఏం జరిగిద్దో అది కరెక్ట్ అని చెప్పేసినంత మాత్రాన మీరు రియలైజ్ అవ్వాలని లేదుగా. మీరు ఫేస్ చేసినాక తెలుస్తుంది. మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారో తెలుసా? మీరు డైవర్స్ ఇవ్వకపోతే ఆవిడ 498 DVC మెయింటెనెన్స్ వేస్తుంది. ఇవి 3 పనికిమాలిన కేసులు ఈవిడి కేసులు అని మీకు తెలీదు. అనవసరంగా లాయర్లు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల. ఈ తిరిగేటప్పటికి 1.5 yearకి మీకు క్లారిటీ అర్థమైపోద్ది, బాబోయ్ దీనికంటే ఇవిడికి డైవర్స్ ఇవ్వడం బెటర్ రా అని. అర్థమవుతుందా? అలాంటి పొజిషన్లో మనం ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే ఇప్పుడు అడుగుతుంది ఇచ్చేయండి, కానీ టైం తీసుకోండి. పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే ఇచ్చేయండి, ఆవిడే డైవర్స్ అడిగితే ఇచ్చేయండి, ఆవిడే ఫోన్ చేసి అడిగితే మీరు ₹1 అన్న లాయర్కి పెట్టుకొని మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి. ఇందులో మీరు పెట్టే కండిషన్స్ పిల్లలు మీ దగ్గరే ఉంటారు, ఆవిడకి విజిటేషన్ రైట్స్ కూడా లేవు. నాకు పిల్లలు కావాలి, పిల్లలు లేకపోతే నేను బతకలేను అందనుకోండి, సరే తీసుకో, ₹1 కూడా ఇవ్వం. ఉంటే నా దగ్గర లేకపోతే నీ దగ్గర. డబ్బు వసూలు చేయడానికి పిల్లల్ని ఇవ్వను, ఎంత దూరం అన్నా ఫైట్ చేస్తా. అర్థమవుతుంది? సో అలా ఫైట్ చేయాలనుకున్నా, పిల్లలు మీ దగ్గరే ఉంచుకోవాలనుకున్నా మీరు చైల్డ్ కస్టడీ వేయండి, సైలెంట్ ఉండండి. రిజల్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఆవిడ డైవర్స్కి వచ్చినా మీరు అనుకున్న ప్రొసీడింగ్స్ వెళ్ళటం. తన మీద ఏమి చేయలేనా మేడం? పంతుల మీద ఏమి నాకు జరిగిన డ్యామేజ్కి ఏమైనా చేయలేనా మేడం? పంతుల మీద, అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు వేయడానికే లేదు. ఎందుకంటే తప్పు చేసింది మీ ఆవిడ, మీ బంగారం తిన్నగా లేదు. అతని మీద కేసు ఎవరు వేయాలి? ఒకవేళ మీ ఆవిడ ఫాల్స్ కేసులు ఫైల్ చేసినప్పుడు మీరు వేసే కేసులో ఆయన్ని కూడా లాగుతారు. కర్మ ఏంటంటే మరి ఎందుకు తీశారో నాకు అర్థమే కావట్లా. దీన్ని అడల్టరీ అంటారు, అక్రమ సంబంధం పెట్టుకోవడం అంటారు, ఇల్లిసిట్ రిలేషన్. వీటిని సుప్రీంకోర్టు లేకపోతే మన క్రిమినల్లో 494 అనే ఉండే సెక్షన్, 497 అని ఉండే సెక్షన్ని తీసిపడేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదు ఇది, చట్టంలోనే ఈ సెక్షన్ ద్వారా ఉన్న IPC పనిష్మెంట్ని తీసేశారు. కొత్త BNS యాక్ట్ వచ్చిన దగ్గర. సో ఆ చట్టమే లేనప్పుడు ఎక్కడి నుంచి వేస్తారు? సో ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? క్రూయాలిటీలోకి వస్తాయి. మీ మీద ఫాల్స్ కేసులు వేసినప్పుడు మీరు క్రూయాలిటీ కింద దీన్ని వాడుకోండి. ఆవిడేసే 4 పనికిమాల కేసులు ఫైట్ చేసుడే ఎక్కువ, మళ్ళీ మనం ఒకటి వేసి 5 కేసులు, ఈ కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ మెంటల్ టెన్షన్ క్రియేట్ చేస్తాయి సార్. అంటే మీకు బాధ వేస్తుంది, కోపం, 13 ఏళ్ల కాపురం, ఓకే. మీరు ఎక్కడ సేవ్ అయ్యారో తెలుసా? ఈ ఎవిడెన్స్లు మీకు దొరకడం వల్ల, ఈ రెడ్ హ్యాండెడ్గా ఆవిడే లెటర్ రాసి ఇవ్వడం వల్ల, రెడ్ హ్యాండెడ్గా ఆ వీడియోలు ఫోటోలు ఇవన్నీ దొరకడం వల్ల మీకు ఆవిడ ఇంకా ఏంటో చూడండి కర్మ, తీసుకొని ఫోటోలు అన్నీ దాచుకుంది ఫోన్లో.
అలా దాచుకోవడం వల్ల మీ పిల్లడికి దొరికినాయి అవన్నీ. ఫోన్ ఇక్కడే ఉంది మేడం. అదే ఉండడం వల్ల మీకు ఇవన్నీ దొరికినాయి. అలా ఫోన్లు కోట్లో వేసేసినా ఆవిడకి రూపాయి రాదన్న సంగతి ఆవిడకి తెలుసు. అతనికి ఏదో పనిష్మెంట్ ఇవ్వడం కాదు, లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా వెళ్ళిపోయి మీ ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇక ఆయన గురించి ఒకవేళ మీ వైఫ్ ఏదైనా మ్యూచువల్ వేసినా, మీతో ఏదైనా సెటిల్మెంట్ అయినా ఆయన గురించి వాళ్ళ వైఫ్ కి తెలియజేయండి. ఆవిడైతే వాళ్ళ భర్తను వదులుకోదు. అడిగినా మేడం అలా మన ఫోన్ నంబర్స్ ఎందుకు పోలీసు మీరు గుడికి వెళ్ళి 4 పరువు తీస్తే సరిపోద్ది వాళ్ళకి. మీ బాధ మీకు ఉంటది కదా. వాళ్ళు అసలు మా టెంపరీగా పెట్టుకున్నాం, వాడు ఇట్లా చేసినా తీసేసినామని చెప్తారు. తీసేసారా వాడిని? తీసేసారు, ఇక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఏడళ్తారు మీ ఆవిడ దగ్గర ఎక్కడో సరౌండింగ్స్ లో ఉంటాడు. ఇక్కడ లేడు మేడం ఆయన, అసలు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఐడియా లేదు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అంటాను కదా, పూజారు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరినైనా అంటామండి. ఇక్కడ ఈవిడికి బుద్ధి ఉండాలి కదా, భర్తకి పిల్లలకి అన్యాయం చేశానని ఆవిడకు ఉండాలి. ఇలా అక్రమ సంబంధాల వాళ్ళ మీద మీకున్న కేసులో పేర్లు పెట్టి వాళ్ళని కోర్టు చుట్టూ పిలవగలుగుతారు తప్ప పర్టికులర్ గా వాళ్ళ మీద కేసు వేయడానికి అయితే ఎక్కడ లాలేదు. ఒక గుడిలో కూర్చొని ఆడియో ఉంది మేడం ఒకటి, అది గుడిలో కూర్చుందంటే మేము గుడిలో బాధతో ఏడుస్తుంటే ఆయన ఓదార్చిందంట. ఓదార్చి నువ్వేం బాధపడకు, నాకు విడాకులు అయిపోయినాయి, నువ్వు విడాకులు ఇచ్చుకొని వస్తా అంటే నేను రెడీగా ఉన్నా అని చెప్పిందట. అదేలేండి, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏదో దొరికింది. ఇంకా వాళ్ళ వైఫ్ యూజ్ లేదుగా, ఆయన ఖాళీగా డోర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు. ఇవిడ మామూలుగా క్లోజ్ ఉన్నప్పుడు అడిగినా మేడం మీ వైఫ్ ఎక్కడ ఉంటుంది సార్, ఏం చేస్తుంది మీ వైఫ్ అంటే, మా వైఫ్ బెంగళూరులో ఉంటుంది, నాకు పాప ఉంది, ఆమె హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం, అది రోజు ఫోన్ చేస్తుంది, మాట్లాడతారా అని చెప్పిండు. అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఆయన ఈవిడికైతే డైవర్సీ అని చెప్పిండు. నిజంగా ఆయనకి భార్య ఉంటే ఇంత పంచాయతీ నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా కేసులు వేసే ఉంటది. ఖాళీగా ఎవరు కూర్చోరు. ఇంకా జెంట్స్ కన్నా లేక ఏదో పాపం సర్దుకొని కూర్చుంటారు, కానీ మీలాగా వైఫ్ ఎందుకు ఉంటదండి? టప్ప అన్ని కేసులు వేసిందంటే అది లోపలికి వెళ్ళాలి. నాగరాణి ఎస్ఐ మేడం చెప్పింది అనమాట అక్కడ, ఆమె ఆల్రెడీ వాడు ఇట్లాంటి పనులు ఏమో చేసిందంట, వాళ్ళు అందుకే వాళ్ళు దూరం ఉండిపోయారు. అదే అట్లా ఓపెన్ అవ్వడం అంటే వీళ్ళిద్దరు ఉంటున్నారు. ఇప్పుడు ఈడేదో ఒక అడ్వకేట్ ని పెట్టుకొని పిల్లల్ని తెచ్చుకోవడం ఎలా అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అలానే వీళ్ళు ఎట్లాగో చూడరు పిల్లల్ని. సో పిల్లల్ని, నా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద ఏంటంటే పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోవడానికి చూడండి. దానివల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మీరు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆవిడకి పూర్తిగా బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. 13 ఏళ్లలో 3 పిల్లల్ని సొంత భర్తనే వదిలేసి ఎవరితోనూ ఉండేవి అవి రిలేషన్సే కాదు. మీకే దికాణం లేదు, ఉంచుకున్న వాళ్ళు ఎంత అండి? పోనీ వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, ఇంకా అంతే, వాళ్ళ కర్మ అంతే, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే. అదే మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. సరే, అలా పెళ్లి చేసుకోవచ్చా? ఎవరండి? వాళ్ళైనా నేను డైవర్స్ తీసుకున్నాకే చేసుకోండి. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు చేసుకోరు, అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళు చేసుకున్నారని మన దగ్గర ఎవిడెన్సులు లేవు. మనం చేసుకుంటే ఎవిడెన్స్ ఉంటది కదా, మీరు పెళ్లి చేసుకోగానే ఇంట్లో తీసుకొచ్చి పెడతారు, ఎవిడెన్స్ ఉంటది. మీకు ఇంకో మ్యారేజే చేసుకోవాలనిపిస్తే డైవర్స్ తీసుకునే చేసుకోండి. ఆ డైవర్స్ కూడా ఆవిడ ఇస్తాను అంటేనే తీసుకోండి, మీకు మీరుగా డైవర్స్ వేయొద్దు. ఎందుకు మీకు మీరుగా వేయటం? మీకు మీరుగా అప్పుడు ఆవిడ రివర్స్ అవుతుంది. మా ఆయన నన్ను కొట్టాడు ఊరికే వదిలేదు, కాంపెన్సేషన్ మీతో కలిసి ఉండడం కాదు, నష్టపరిహారం కోసం రివర్స్ అవుతుంది. మీకు డ్రాగ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఓహో మీకు డైవర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసింది అనుకోండి, ఇప్పుడు డబ్బులు వసూలు చేద్దాం, మనకు అర్జెంట్ ఏముంది, అన్ని నడిచిపోతున్నాయి ఆవిడకి, అన్ని ఫ్రెండ్ ఉన్నాడు, అన్ని ఉంది, ఇల్లు నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి, ఆవిడ హ్యాపీగానే ఉంది. ఆవిడకి ఇప్పుడు డైవర్స్ తో పనే ఉంది, ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి కావాలి. అది ఎవరు చేసుకోవాలి? మీరు చేసుకోవాలి. మీరు ఆ అర్జెన్సీ ఉందని చూపించొద్దు. ఈసారి పిల్లలకు ఫోన్ చేసింది అనుకోండి, మీరు ఎటో ఒక స్టాండ్ మీద ఉండండి. ఒకటి భార్య కావాలనుకుంటే పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినట్టు చైల్డ్ కస్టడీ వేసుకోండి, రిలాక్స్ ఉండండి. ఆవిడే డైవర్స్ అడిగిన రోజు ఇష్టం లేకుండా ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి పడేయండి. లేదా పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వస్తుంది రమ్మనండి, రాదు అంటే డైవర్స్ ఇచ్చేస్తాను తీసుకోమనండి. మీరే లాయర్ని పెట్టుకున్నది అనుకోండి, ఒక లాయర్ ద్వారా ఫోన్ చేయించండి. ఆవిడ వచ్చి నిజంగా డైవర్స్ ఇస్తే పేడ వదిలినట్టే లెక్క. మీరే డైవర్స్ అని అడగండి, రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. సరేనా? ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.